వెల్కమ్ బ్యాక్. మొత్తంగా చెప్పొచ్చేది ఏంటంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వరు. ఎవరేం చేసినా, ఎంత మొత్తుకున్నా, ఎంత గొంతు చించుకున్నా ప్రత్యేక హోదా అన్నది పూర్తిగా అటకెక్కిపోయినట్లే. అప్పట్లో కాంగ్రెస్ హ్యాండ్ ఇస్తే ఇప్పుడు బీజేపీ నేతలు మోసం చేస్తున్నారు. స్పెషల్ స్టేటస్ విషయంలో అంతా తెలుగు ప్రజల్ని దారుణంగా దగా చేశారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలన్నీ ఇలా తెలుగు ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజల్ని కేంద్ర పార్టీలు దారుణంగా దగా చేశాయి. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడతామని బీరాలు పలుకుతున్న కాంగ్రెస్ అప్పుడెందుకు ఇవ్వలేదు? ఒకవేళ నిజంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటే ఆ సత్తా అప్పట్లో కాంగ్రెస్ కే ఉంది. విభజన బిల్లులో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు స్పష్టంగా పేర్కొని ఆ తదితర ప్రక్రియలన్నీ పూర్తి చేసి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చాకే విభజన చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నిజానికి ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలన్న చిత్తశుద్ధి హస్తం నేతలకు ఉండి ఉంటే ఖచ్చితంగా ఆ రోజే ఇచ్చి ఉండేవారు. కనీసం 5 ఏళ్లకైనా ప్రకటించేవాళ్లు. కానీ అప్పుడు అలా చెయ్యలేదు, ఇప్పుడు చెయ్యలేరు. ఒక రాష్ట్రాన్ని ముక్కలు చేయగల బలం ఉన్నవాళ్లు మిగిలిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఎందుకు వెనుకాడారో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా సమాధానం చెప్పగలరా? ఇప్పుడు ఇలా గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ నాయకులు అప్పట్లోనే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించి ఉంటే కనీసం వాళ్లపై రవ్వంత సానుభూతి అయినా ఉండేది కదా. తమ రాజకీయ స్వార్థం తప్ప రాష్ట్ర భవిష్యత్తు అవసరం లేని కాంగ్రెస్ నేతలంతా ఇప్పుడు తమ రాజకీయ పబ్బాలు గడుపుకోవడానికి ఇలా కొత్త నాటకాలు ఆడుతున్నారు. ఇచ్చే అధికారం తన చేతిలో ఉన్నప్పుడు ఇవ్వని నేతలు ఇప్పుడొచ్చి గగ్గోలు పెట్టడం ఎంతవరకు న్యాయం? అసలు వాళ్లకు మనస్సాక్షి ఉంటే తామప్పుడు చేసింది ఇప్పుడు చేస్తోంది ఎంత మోసమో తెలిసి ఉండేది. ప్రాంతాల అభివృద్ధి ప్రాతిపదికగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఒక 58% ఉన్నటువంటి పాపులేషన్కి కేవలం 48% కేంద్ర సహాయం అందిస్తా ఉన్నటువంటి ఒక వివక్ష చాలా స్పష్టంగా కేంద్రానికి తెలుసు. తెలిసి కూడా ఏం చేస్తూ ఉంది, ఎన్నికల ప్రచారంలో లబ్ధి కోసం స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పని, లేకపోతే ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి రాజధానికి ఇక్కడ తీర్చిదిద్దుతామని ఇలా వరాలు గుప్పించినటువంటి సందర్భం మనకు తెలుసు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే గాయపడినటువంటి గుండెకి కొంత ఏదో ఒక లేపనం కావాలి అన్నట్టయితే తక్షణం ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీల్ని అమలు చేయాల్సినటువంటి నైతిక బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. కానీ జరుగుతున్నది ఏంటి, దాదాపు సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం గడిచిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మాట మార్చినటువంటి పరిస్థితి. ఇక బీజేపీ నేతల విషయానికి వస్తే అప్పట్లో నిండు సభలో 10 ఏళ్ల ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఎగిరెగిరి తొడలుగొట్టిన కమల్నాథులు ఇప్పుడు అధికారంలోకి రాగానే కొత్త డ్రామాలు మొదలు పెట్టారు. అప్పట్లో అరిచి అల్లరి చేసిన కాషాయ పెద్దలు ఇప్పుడు రూల్స్ పేరిట కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారు. అంతేకాదు ఆ పాపం తమది కాదన్నట్లు కాంగ్రెస్ మీదకు రాష్ట్రాల మీదకు నెట్టేస్తున్నారు. నిజంగా బీజేపీ నేతలకు ఏపీ మీద ప్రేమే ఉంటే ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఉండొచ్చు. ఎన్డీఏ పీటవేకి ఏడాది దాటిపోయింది. ఈలోగా ఎప్పుడైనా ప్రత్యేక హోదా ప్రక్రియ మొదలుపెట్టి ఉంటే ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి ఉండేది. కానీ అలా చేయడానికి వాళ్లకు మనసు రావడం లేదు. దీన్ని కేవలం ఏంటంటే ఇంతకుముందే చెప్పినట్టు ఈశాన్య నుంచి ఏమో చంద్రబాబు గారికి వాస్తు ఈ మధ్యన బాగా పట్టించుకున్నారు కాబట్టి మోడీ గారిని ఈశాన్య నుంచి కలుస్తున్నారు. నైరుతి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, వాయువు నుంచి ఏమో కాంగ్రెస్ పార్టీ, ఆగ్నేయ బీజేపీ ఇలా కలుస్తా గుసగుసలాడి వస్తున్నారు. ధైర్యం ఉంటే ఈ ప్రజల మీద వాళ్ళ కనుక అభివృద్ధి కావాలనుకుంటే ముఖాముఖి దూరంలో వెళ్ళి మోడీ గారిని ఫేస్ చేయండి, నిలబెట్టండి. ఇక్కడ 5.5 కోట్ల మంది ప్రజలు ఈ దేశంలో భాగస్వామ్యం లేదా అని చెప్పి పిల్లలు వాళ్ళు బాధపడుతున్నారు. మేము దేశంలో భాగస్వామ్యం కాదేమని అనుమానం వస్తుంది. ఆ దుర్మార్గమైన భావన మీరు కల్పించడానికి కారణం మీరే. 2014 ఎన్నికల ప్రచారంలో తమ సత్తా వల్లే ఏపీకి ప్రత్యేక హోదా దక్కుతుందని డప్పులు కొట్టుకున్న కాషాయ పెద్దలంతా ఇప్పుడు ఇవ్వాల్సిన స్థానంలో ఉండేసరికి గజనీల్లా గతాలు మర్చిపోయారు. అంటే బీజేపీ ఎన్నికల ప్రచారంలో తెలుగు ప్రజలకు చెప్పిందంతా అబద్ధమేనన్నమాట. అంటే కాంగ్రెస్ తన రాజకీయ కారణాల కోసం ఏపీ ప్రజల్ని మోసం చేస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ఇలా నమ్మక ద్రోహం చేసిందన్నమాట. ఈ యొక్క ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది నిర్ణయం అయిపోయిన విషయం. అమలు కోసమని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఆ తర్వాత జాతీయ అభివృద్ధి మండలి దానికి ఆమోదం తెలపవలసి ఉంది. గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీని అప్పుడు వారు ప్రణాళికా సంఘం ఆమోదం కూడా తీసుకొని ముందుకు వెళ్ళి బిల్లులో కూడా పొందుపరిచి ఉంటే బాగుండేది. కానీ ఆ ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం
ప్రణాళికా సంఘం యొక్క ఏర్పాటు పూర్తయిన తర్వాత ఆ ప్రక్రియని తప్పనిసరిగా పూర్తి చేస్తానని మీ అందరికి కూడా మనం చేస్తున్నాను. కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఆ రాష్ట్రానికి తగిన న్యాయం జరగాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనిలో ఉన్నంటే చిక్కులను గురించి ఆ రోజు చెప్పాను పార్లమెంటు సభలో మనం ఉండాలి. మీరు ప్లానింగ్ కమిషన్ సమావేశం పిలవండి, ఎన్డీసీ సమావేశం పిలవండి, ఆమోదం చేయండి. ఒకసారి అయిన తర్వాత మళ్ళా వెనక్కి వెళితే ఇబ్బంది అవుతుందని సంగతి ఆ రోజు చెప్పాను. ఇవాళ అదే ఇబ్బందులు మనకు కనబడుతూ ఉన్నాయి. అసలు ప్రత్యేక హోదా ఇవ్వడానికి 29 రాష్ట్రాల్లో కనీసం 15 రాష్ట్రాలు అంగీకరించాలంటూ అప్పట్లో లంపటం పెడుతున్న కమల్నాథులకు ఆ మాట వెనక ఎంత నిజం ఉందో తెలియంది కాదు. ఇప్పుడు 12 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది బీజేపీ, ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలే. ఇక మిగిలిన 3 రాష్ట్రాల్ని ఒప్పించడానికి మోడీ గారికి చాతుర్యం లేదో, వెంకయ్య గారికి మొహమాటం అడ్డొస్తోందో తెలీదు. కానీ నిజమేంటంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఆ క్రెడిట్ తమకు దక్కకుండా పోతుందన్నది బీజేపీ భయం. అంటే చేయగలిగి ఉన్నా, ఇవ్వగలిగి ఉన్నా ఇవ్వకుండా ఏపీని బీజేపీ నేతలు దగా చేస్తున్నారన్నమాట. అయితే ఈ స్పెషల్ స్టేటస్కి ఇంతవరకు జాప్యం జరగడానికి కారణం అయితే మనకి కనిపించట్లేదు. రాజకీయ కారణాలు తప్పితే ఇతరత్ర కారణాలు ఏమీ కనిపించడం లేదు. చాలామంది 14వ ఆర్థిక సంఘంలో రికమెండ్ చేయలేదు కాబట్టి ఇవ్వము అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. 14వ ఆర్థిక సంఘంలో దీని గురించి ఏమీ చెప్పలేదు, ఇవ్వమని కానీ ఇవ్వకూడదని కానీ చెప్పలేదు. కాబట్టి ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే ఇప్పుడు కూడా ఇవ్వవచ్చు. 14వ ఆర్థిక సంఘం రికమెండేషన్స్తో దీనికి ఎటువంటి సంబంధం లేదు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రత్యేక హోదా అంశాన్ని బేస్ చేసుకుని 2019 ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది. ఏపీలో భూస్థాపితమైపోయిన పార్టీని బతికించుకోవాలన్న స్వార్థంతో ఈ అంశాన్ని అప్పటికి రాజకీయం చేయాలని చూస్తోంది. ఇక బీజేపీ కూడా అప్పటికి ఓట్లు రాల్చుకోవడానికి ఈ రూట్లోనే ప్లాన్లేస్తోంది. ఇప్పటికిప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చేస్తే ఆ క్రెడిట్ తనకు దక్కదు. అందుకే ఏపీ భవిష్యత్తును పోస్ట్ పోన్ చేస్తూ దొంగ నాటకాలు ఆడుతోంది. ఇక్కడ ఏపీలో ప్రజలు ఎలా చచ్చినా పర్లేదంటూ ఎవరి స్వార్థానికి వాళ్ళు ప్రత్యేక హోదాను వాడుకుంటున్నారు. వీళ్ళు గట్టిగా గళమెత్తరు, వాళ్ళు దయచూపి ఇవ్వరు. అసలు లోపమెక్కడ? తెలుగు పార్టీల సత్తా తెలిసే కేంద్రం ఇలా ఆడుకుంటోందా? బ్రేక్ తర్వాత చూద్దాం.